వెల్కమ్ టు డిఐవై ఎపిసోడ్ 10. ఈ వీడియోలోకి వచ్చేసరికి హ్యాండ్మేడ్ రాఖీ అయితే చేసుకోవచ్చు ఈజీగా. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఈ మూత అయితే తీసుకున్నానండి, జెండు బామ్ మూత. సో తీసుకుని ఇట్లా అయితే కట్ చేసుకున్నాను కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాక మనం అయితే పెయింట్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా పెయింట్ చేసుకుని పెట్టుకోవాలి. ఓసారి పెయింట్ చేసుకున్న తర్వాత డ్రై అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకోసారి అయితే పెయింట్ చేసుకోవాలి. సో మంచిగా కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఎంసీలో అయితే తీసుకున్నానండి. సో దీని ప్లేస్లో అయితే మౌల్డెడ్ క్లే అని ఉంటుంది కదా, సో దాన్నన్నా తీసుకోవచ్చు. నాకు అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇక్కడ ఎంసీలో అయితే తీసుకున్నాను. సో చిన్న బాల్స్ లాగా చేసుకుని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే కార్డ్బోర్డ్ పీస్కి అయితే స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ కార్డ్బోర్డ్ తీసుకున్నాను కదండి, దాని ప్లేస్లో మీరు ఎండిఎఫ్ బేస్ అని ఉంటుంది. సో దాన్ని కూడా తీసుకుని ఈ విధంగానే సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యి చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ అయితే నీట్గా అయితే స్టిక్ చేసుకుంటున్నాను ఎంసీల్ని. సో తర్వాత వచ్చేసరికి ఇలా పెన్తో అయితే మనం అవుట్లైన్ అనేది గీసుకోవాలి. సో నీట్గా గీసుకున్న తర్వాత మనం ఇక్కడ పెయింట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో సేమ్ అట్లనే పెయింట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ రాఖీ ఐడియా అయితే నేను పింట్రెస్ట్లో ఒక ఇమేజ్ చూసి అయితే ఇన్స్పైర్ చేస్తున్నాను. సో కొంచెం టైం తీసుకుని నీట్గా చేసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ అయిపోతుందండి రాఖీ అయితే. నాకైతే ఈ చేసే ప్రాసెస్ కూడా నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఎంసీలకు కూడా ఇక్కడ వచ్చేసరికి పెయింట్ చేసుకుంటున్నాను. సో అదే డ్రై అయిపోతుంది కొంచెం ఉంచేస్తే. సో ఇక్కడ వచ్చేసరికి ఫేసెస్ కూడా నేను నీట్గా అయితే పెయింట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి అది డ్రై అయ్యేలోపు ఇలా థ్రెడ్ అయితే తీసుకోవాలి. ఎంత లెంత్ కావాలో మన ఇష్టమండి. సో ఇష్టం వచ్చినంత లెంత్ తీసుకుని అయితే ఇట్లా స్టిక్ చేసుకోవాలి మనం చేసుకున్న కార్డ్బోర్డ్కి అయితే. సో చుట్టూరు నాకు ఎందుకో లైక్ ఇలా స్టిక్ చేయాలనిపించింది. నా దగ్గర ఆల్రెడీ కట్ బీడ్స్ అయితే ఉన్నాయి. సో అవే నేను అయితే అవుట్లైన్ కింద అయితే స్టిక్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే వేరే ఏదన్నా స్టోన్స్ కానీ ఇట్లా ఏమన్నా అయితే స్టిక్ చేసుకోవచ్చు. ఇటువైపులా కూడా నీట్గా స్టిక్ చేసుకుంటే మన బ్యూటిఫుల్ రాఖీ అయితే రెడీ అయిపోతుంది. సో దీన్ని అయితే కొంచెంసేపు డ్రై అవనిచ్చేస్తే మన బ్యూటిఫుల్ రాఖీ అయితే రెడీ అయిపోయింది. సో హ్యాండ్మేడ్ రాఖీ అన్నమాట ఇది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ సింపుల్ డిఐవై మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మంచి డిఐవై వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.